పిలిచి వచ్చేస్తారు. నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను. అంటే మీరు మామూలుగా పాలిటీషియన్స్ ఇంటికి అక్కడ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యంగా హనుమంతరావు గారి విషయంలో అయితే వాళ్ళ మిస్సెస్సే పొరపాటు పడేది, పొరపాటు పడేవారు అని విన్నాను నేను. యా సో యా ఇంటి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చాలాసార్లు చెప్పాను. ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కూర్చొని ఉన్నాం. మరి శశిధర్ రెడ్డి గారు, గీతారెడ్డి మేడం, అట్లాగే చాలామంది కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉన్నప్పుడు వి హనుమంతరావు అన్న, అరే రారా బాబు శివారెడ్డి రారా, కూర్చో ఇక్కడ కూర్చో, శశి తెలుసు కదా శివారెడ్డి, తెలుసు భలే అమ్మ గీతమ్మ శివ, నాకు మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు, తెలుసు శివారెడ్డి ఉండేవారు అని ఆమె, అరే బాబు ఏదో నా లెక్క మస్తు చేస్తాడు, సేమ్ టు సేమ్ చేస్తాడు చూడు ఒకసారి, అరే మాట్లాడరా ఆయన అని అన్నాడు. అంటే బయట ఏదో భోజనాలు పెడుతున్నారు, అప్పుడు ఆయన వాయిస్లో బయట వాళ్ళని తిట్టినాను, అరే ఎవర్రా అక్కడ లొలియాకు చల్ అందరికీ వస్తుంది రా రే, మస్తు చేయించిన ఫుడ్ చాలా మిగులుతుంది, ఎవరికేం తక్కువ కాదు, లొలియాకు వచ్చినట్టే మంచుకుంటుంది బిడ్డ అనగానే వాళ్ళ ఆవిడ లోపల వచ్చేసింది, ఏమండి ఎందుకు అరుస్తున్నారు ఏమైంది అని. అరే వాడు మాట్లాడిన దానికి నీ మాట్లాడిన తేడా తెలుసు, లోపల నువ్వు. నేను దబ్బున పోయి అమ్మ తప్పైంది నేను చేయబట్టి మీకు అనవసరంగా కోపం పడి, అవునా నువ్వు మాట్లాడినావు అని ఆయన అనుకున్నాను అని చెప్పేసి ఆవిడ. ఇట్లా సరదాగా కొన్ని సందర్భాలు క్రియేట్ అయినాయి. అట్లా వైఎస్ రాజశేఖర గారిని కూడా నంది అవార్డ్స్ అప్పుడు ఆయన ముందు ఆయన్నే ఇమిటేట్ చేయడం, ఆ రోజు కూడా ఎం సత్యనారాయణ గారిని, రోషయ్య గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇట్లా రకరకాల వ్యక్తుల్ని చేయడం అనేది, ఆయన ఎంత అంటే ఒక చిన్న పిల్లోడు మాదిరి మారిపోయి నవ్వాడు. ఆ కాళ్ళు కూడా ఇలా 2 కాళ్ళు లేపి ఇలా కొట్టడం, చప్పట్లు కొట్టడం, అదే వైఎస్ రాజశేఖర గారు అయితే ఎలా మాట్లాడతారు అన్నప్పుడు నెత్తి పట్టుకొని నన్ను కూడా చేస్తున్నాడు అన్నట్టుగా. అంతే కొన్ని లైక్ వజ్రోత్సవాలు కూడా, వజ్రోత్సవాల్లో ఆ 3 రోజుల వేడుకలో నేను చేసింది అందరూ ఎంత మెచ్చుకున్నారంటే, ఒక హీరో ఇంకో హీరోలాగా మాట్లాడడం, ఒక కమెడియన్ ఇంకో హీరో లాగా మాట్లాడడం, ఒక హీరో ఇంకో కమెడియన్ లాగా మాట్లాడడం, ఇట్లా రకరకాలుగా వాయిస్లు, బాడీ లాంగ్వేజ్ ఒకరిది, వాయిస్ ఒకరిది అనేది అది కూడా ఒక అంటే కొన్ని అంతే. ఇంకా ఇప్పుడు లైక్ కొంతమంది హీరోలకు కొన్ని చిత్రాలు ఇంకా ఏమంటారు మైల్ రాయి లాగా ఒక గుర్తుండిపోతుంది. అట్లా ఇప్పుడు చిరంజీవి గారు అనేసరికి టక్కన ఖైదీ, ఘరానా మొగుడు, సో ఇట్లా పునాదిరాళ్ళు ఇట్లా ఎట్లయితే గుర్తొస్తూ ఉంటాయి టక్కున, అట్లా నావి చెప్పినప్పుడు ఆ వైఎస్ రాజశేఖర గారిది నంది అవార్డ్స్లో అది వనభోజనాలకి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళంతా అది ఒకటి. తర్వాత ఈ ఏమంటారు లైక్ వజ్రోత్సవాలు, అమెరికాలో ఆట తానాలకు వెళ్ళినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ 11,000 మంది 10,000 మంది నిలబడి చప్పలు కొట్టడం, అంటే వితౌట్ అనౌన్స్మెంట్ నా పర్ఫార్మెన్స్ జరుగుతుంటేనే అందరూ లేచిపోయి నిలబడి చప్పలు కొట్టేసారు. అవి ఇంకా నా లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తాయా రావా అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది శివారెడ్డి గారు? అంటే మీరు ఒక గోల్డెన్ ఎరా చూసేశారు అనుకుంటున్నారా మీకు సంబంధించి? అట్లా ఎప్పుడు అనుకోవద్దండి. ఇంకా స్టిల్ నేను స్టూడెంట్ లాగానే ఫీల్ అవుతా ఉన్నాను. ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి కూడా కొంచెం టెన్షన్ పడుతుంది. అట్లా ఇప్పుడు ఇవాళ సాయంత్రం ప్రోగ్రామ్ ఉన్నా కూడా మళ్ళీ కొంచెం అది ఉండాలి కూడా. నిజానికి మనం నిత్యం స్టూడెంట్ లాగానే ఫీల్ అవ్వాలండి. అప్పుడే మన కెరియర్ ముందుకు పోతూ ఉంటుంది, మనం ఇంకా పరిగెట్టగలుగుతాం. సో అయిపోయింది అని అనుకొని నేను రీచ్ అయిపోయాను కదా అంటే అది మంచి వాళ్ళకే సాధ్యం కాలేదు. అట్లా ఎవరు కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు నిత్యం ఇంకా పోరాడుతూనే, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎదిగినా కూడా వాళ్ళు ఒదిగి ఉండుతూ వాళ్ళు ఇంకా కృషి చేస్తూ వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా చూడండి చాలామంది హీరోలు వాళ్ళ ఒక గొప్ప స్థాయికి రీచ్ అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళు ఇంకా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, ఇంకా ఏదో అందించాలి ప్రేక్షకులకి, ఇంకా నా అభిమానులకి ఏమో చేయాలి, ఏదో చూపించాలి అన్న తపనతోనే ఉన్నారు చూడండి. సో వాళ్ళ ముందు మనం ఎంత అండి. అయితే అక్కినేని గారు, ఇప్పుడు నిమజ్జన ఉత్సవం వినాయక చవితి అనగానే హైదరాబాద్లో ఒక 2 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఒకటేంటి అంటే ఇది ఖచ్చితంగా ఇది సంప్రదాయం, మన సంస్కృతి, చేసి తీరుతాం అనేది ఒకటి. లేదు నీరు పాడు చేయకుండా ఎక్కడ విగ్రహాలని అక్కడే నిమజ్జనం చేయాలి, లేదంటే వివిధ వాటర్ పాండ్స్లో చేయాలి అనే ఒకటి వస్తుంటుంది కదా. మీరు అంటే మీరు నిజంగా నాస్తికులు అని అంటూ ఉంటారు, కానీ మీరు చేసిన భక్తి రస పాత్రలు ఎవరు చేస్తుంటారు అక్కినేని గారు. ఎలా అనిపిస్తుంటుంది మీకు ఈ సందర్భంలో? ఆ విషయానికి వస్తే అత్త ఇది గారి మాట్లాడాల్సినంత గొప్ప వ్యక్తిని కాదని అనుకుంటా. బుద్ధుగా మీరే అన్నారు నాస్తికుడు అని.
నాస్తికులు ఏం మాట్లాడతారు, ఏమీ మాట్లాడాలనుకుంటారు. బట్ మీరు అడిగారు కాబట్టి తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మామూలుగా వినాయకుడి నిమజ్జనం అని అంటూ ఉంటారు. నిమజ్జనం చేయడంలో తప్పు లేదు, కానీ ఎలాంటి మెటీరియల్ వాడుతుంటారు. మట్టి వినాయకులు తీసుకుంటే బాగుంటుంది, ప్రకృతికి మన సమాచారానికి మంచిది, నీరు పాడు కాకుండా ఉంటుంది. అవన్నీ చూసుకొని చూచి చేస్తే బాగుంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ భగవంతుడి స్వరూపంతో కూడినటువంటి ఆ వినాయకుడి విగ్రహాన్ని 9 రోజులు పూజ చేసి ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది మంచిది కాదు. చిన్నప్పుడు నాగార్జున గారు ఇలాగ ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నప్పుడు మందలించేవారంట మీరు. అవుట్ నాగార్జున గారు ఏమంటారు? నాన్నగారు నేను అలా వెళ్ళొస్తాను, ట్యాంక్ బండ్కి వెళ్ళి సుర్రు సుమ్మయ్యలాగా అదంతా చూసి వస్తాను. ఎందుకు నాన్నగారు వద్దంటారు? ఏం కాదు, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళొస్తాను, మీ దీవెనలు ఉన్నాయి, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అవ్వరడవ్వ సుర్రు సొమ్మైపోవాలి అంతే. రైట్. మీరంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు, మీరు కానీ బాలకృష్ణ గారు కానీ. సో బాలకృష్ణ మీరు కలిసి ఎప్పుడన్నా వెళ్ళారా? లేదు, బాలయ్య బాబు బయటకు వస్తే సుర్రు సొమ్మైపోద్ది అంతే. బాలకృష్ణ గారు మీరు నాగార్జున గారు ఒక స్టాండ్లో ఒక ప్లాట్ఫామ్ మీద కనబడరని చెప్తూ ఉంటారు. మాకేమో మరి అప్డేట్స్ అంతున్నాయి, శివారెడ్డి గారు చెప్తున్నారు మీరిద్దరు కలిసి నిమజ్జనానికి వెళ్ళేవాళ్ళు అంట చాలాసార్లు. బాలయ్య గారు ఏడి శివారెడ్డి రమ్మనండి, చెప్తాను. నేను అదే భగవంతుడు కొలవని వారు ఎవరుంటారు? ఆ రోజుల్లో నాన్నగారు సాంప్రదాయంగా తాతగారు నాన్నగారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పూజించాలి. భగవంతుడి బిడ్డలమే మనము, భగవత్ స్వరూపులు. శుక్లాంబరదనం విష్ణు శశివందనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞోపశాంతి అన్నట్టుగా ముందుగా వారిని పూజించుకొని ఆ తర్వాత బయటలు కూడా పెడతారు వినాయకుడిని. ప్రతి చోటకి వెళ్తూ ఉంటాను. దైవం లేదే మనిషి లేడు, పుట్టుక లేదు. కాబట్టి దైవాంశ సంభూతులు అయినటువంటి చాలామంది ఉన్నారు, వారిని చూచి నేర్చుకోవాలి, అంత ఉంటుంది. అదే నాగార్జున గారితో వెళ్ళానంటే ఎవరితోనే వెళ్తాను. నాట్ ఓన్లీ నాగార్జున, ఎవరితోనే వెళ్ళొచ్చు. భగవంతుని చూడడానికి ఎవరితోనైతే దాని ధైర్యం. ఇదంటే ఎంత కష్టం అండి బాలకృష్ణ గారిది. అంటే అనుకరించడం ఈజీ అయినప్పటికీ ఆయన మీరు చెప్పినట్టుగా ఒక 2 నిమిషాలు మాట్లాడితే దాంట్లో ఒక మన ఇలాంటి శ్లోకం కానీ ఇలాంటిది ఖచ్చితంగా వాడతారు. అది వాడితేనే ఆయన వాయిస్ కరెక్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రైట్. రాజ్యంతే తత్ర పూజ్యంతే అన్నట్టుగా యదా నాస్తి తదా దుర్భిక్షం, ఎడ నాది పూజించబడుతుందో అక్కడ భగవంతుడు ఇట్లా. ఇవి సాధన చేయాల్సి ఉంటుందా శివరెడ్డి గారు? ఏమండి? సాధన చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఉండాలండి. ఇప్పుడు మీరైనా సరే ఇట్లా కూర్చొని ఇక్కడ అడుగుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ కెమెరామ్యాన్స్ తీస్తున్నారు, అక్కడ ఎడిటింగ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఏదైనా సరే ఇప్పుడు నేను పోయి చేయాలంటే చేయలేను. నేను ఆ ప్లేస్లో కూర్చొని నన్ను క్వశ్చన్స్ అడగమంటే నేను అడగలేను. సో ఇవన్నీ కొంచెం సాధన చేస్తేనే అవుతుంది. ఏ పనైనా సరే, ఊడవడం అయినా సరే అది ఊడవడం రావాలి. చాలా మంది ఇళ్ళ మా ఇంటి ముందట గారు చూస్తూ ఉంటారు, అంటూ ఉంటారు, అదేదో షటిల్ ఆడినట్టుగా చేస్తూ ఉంటారు. సో ఊడవడం కూడా ఒక టెక్నిక్, తుడవడం కూడా ఒక టెక్నిక్, టీ చేయడం టెక్నికే, వంట వండడం ప్రతిదీ ఏదైనా సరే.